సికింద్రాబాద్ అడిక్మెట్ యూత్ అసోసియేషన్ జాంబిక సాయినాథరావు, జాంబిక కవిత తిరుమలరావు ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథరావు మాట్లాడుతూ, మేము గత 27 సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు 9 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మా అసోసియేషన్ యొక్క ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమానికి దీపక్, హేమంత్, ధీరజ్, సోమనాథ్, టింకు, వర్మ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు వర్షిక. ఇది అడిక్మెట్లో మేము అమ్మవారి మండపం పెడతాము. అడిక్మెట్ యూత్ అసోసియేషన్ అని అందరం కలిసి చేస్తాము. మేము ఇక్కడ అమ్మవారి పెట్టి 27 ఇయర్స్ అవుతుంది. రోజు పూజలు చేసి డైలీ అన్నదానం అవుతుంది. ఇక్కడ అన్నదానం రోజు వస్తారు. జాబ్లకి పోయేటోళ్ళు అందరు తినేసి పోతారు. 300+ మెంబర్స్. 500. నా పేరు శృతిక, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటాను. యూత్ అసోసియేషన్ మా వాళ్ళందరూ కలిసి పెడతాము. 27 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. రోజు డైలీ అన్నప్రసాదం ఉంటుంది. 300+ మెంబర్స్ వస్తారు. అండ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మాతా. జాంబిక తిరుమలరావు. ఇది అడిక్మెట్లో అమ్మవారి మండపం గత 27 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇది అడిక్మెట్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి, అంటే ఒక 60 ఇయర్స్ నుంచి ఉంది. బట్ మేము యాక్టివ్గా చేసేది ఒక 27 ఇయర్స్ నుంచి. దీనికి అందరూ బస్తీ వాళ్ళు సహకరిస్తారు. మా చుట్టుపక్కల అందరూ సహకరించి అమ్మవారికి ఇంత గ్రాండ్గా చేస్తాము. ప్రతిరోజు అమ్మవారికి అన్న ప్రసాదం పెడతాము. అన్నప్రసాద వితరణ అవుతుంది. ఇక్కడ ఒక 300 నుంచి 350 మంది వరకు వచ్చి, దీక్షలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మ ప్రసాదం తీసుకుంటారు. అంతా అయిపోయినాక దసరా రోజు మేము అందరికీ వాట్ వి కాల్ సీర ఆక్షన్ చేస్తాము. అయిపోయినాక 11th డే, దసరా అయిపోయినాక 11th డే మేము అమ్మవారి నిమజ్జనం ప్రతిసారి ఒక దగ్గర తీసుకెళ్తాం. ఒకసారి సోమశిల అని చెప్పేసి, ఒకసారి షామీర్పేట అని చెప్పేసి, ఇంకోసారి ఏడుపాయలు అని చెప్పేసి. అయితే ఈసారి కూడా మేము అమ్మవారి దయతోని ఎక్కడో మంచి ప్లేస్ అమ్మవారి నిమజ్జనం చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. జయ మాతాది. दरबार की जय। दरबार